బీఆర్ఎస్ తో ఎమ్మెల్సీ కవిత తాడో పేడో తేల్చుకోవడానికే సిద్ధమవుతున్న సంకేతాలు ఇస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు కవిత లేఖ రాసిన తర్వాత బీఆర్ఎస్ లో ఏం జరుగుతోందనే విషయంపై తెలంగాణ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆ లేఖ ఎవరు లీకు చేశారు అన్న దానిపై కవిత బీఆర్ఎస్ నాయకత్వాన్ని అడుగుతూ ఉన్నారు. కేసీఆర్ చుట్టూ ఉన్న దెయ్యాలే ఆ లేఖను లీక్ చేశారని, ఆ తర్వాత ఏదైనా ఉంటే పార్టీ అంతర్గతంగా మాట్లాడాలి, పార్టీలో ఇలా బహిర్గతంగా మాట్లాడడం కరెక్ట్ కాదు అంటూ కేటీఆర్ కూడా మాట్లాడారు. కవితను నేరుగా ఉద్దేశించకపోయినా ఆ మాటలు కవితను ఉద్దేశించినవి అంటూ తెలంగాణ రాజకీయాల పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇప్పుడు కవిత మీడియా చిట్చాట్లో సంచలన విషయాలు మాట్లాడారు. కవిత మాట్లాడిన మాటలు బీఆర్ఎస్ తో తాడో పేడో తేల్చుకోవటానికే అనే సంకేతాలే ఇస్తూ ఉన్నారు. కవిత ఏం మాట్లాడారో ఇప్పుడు నేను మీకు చెప్పబోతూ ఉన్నాను. కవిత మీడియా చిట్చాట్లో సంచలన విషయాలు మాట్లాడారు. పార్టీ చీఫ్ కేసీఆర్, కేటీఆర్ ఇద్దరు లక్ష్యంగా ఈ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేయాలని చూస్తున్నారు అంటూ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది చాలా పెద్ద విషయం, తను జైల్లో ఉన్నప్పుడే అందుకు సంబంధించి కుట్ర జరిగింది అని. నిజానికి కొన్ని నెలల క్రితం ఇదే విషయాన్ని ఆర్టీవీ కూడా చెప్పింది, మీరు గుర్తు చేసుకోవచ్చు. బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసే ప్రయత్నం ఏదో జరుగుతోందనే విషయాన్ని కొన్ని నెలల క్రితం ఆర్టీవీ మీకు చాలా స్పష్టంగా చెప్పింది. మీరు పాత వీడియోలోకి వెళ్ళి చూసుకోవచ్చు. అప్పుడు దాని కాదు అంటూ ఖండించారు చాలా మంది నేతలు. ఇప్పుడు కవిత అదే విషయాన్ని మాట్లాడారు. మీరు ఆ విషయాన్ని కూడా ఇప్పుడు పోల్చి చూసుకోవచ్చు. గతంలో ఆర్టీవీ ఏదైతే విషయాన్ని చెప్పిందో బీఆర్ఎస్ బీజేపీలో విలీనం చేసే ప్రయత్నం జరుగుతోంది అంటూ ఆర్టీవీ గతంలో చెప్పిన విషయాన్ని ఇక్కడ కవిత మళ్ళీ మాట్లాడారు, గట్టిగా చెప్పారు, చాలా సూటిగా చెప్పారు. బీఆర్ఎస్ బీజేపీలో విలీనం చేసే కుట్ర జరుగుతోంది అంటూ కవిత మాట్లాడారు. నేను రాసిన లేఖను బయట పెట్టింది ఎవరు అని ఎమ్మెల్సీ కవిత అడుగుతున్నారు. బీజేపీలో విలీనం చెయ్యొద్దని నేను చెప్పాను అంటూ కవిత మాట్లాడుతున్నారు. గతంలో ఆర్టీవీ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పిందిగా, మీకు గుర్తుందా? బీజేపీలో బీఆర్ఎస్ని విలీనం చేసే ప్రయత్నం జరుగుతుందని నేను వద్దు అని చెప్పాను అని కవిత అంటూ ఉన్నారు. నేను వద్దు అని చెప్పాను అని కవిత అంటూ ఉన్నారు. పార్టీని నడిపించటం చేత కాక నాపై కుట్రలు చేస్తున్నారు అని కవిత అంటూ ఉన్నారు. మరి కవితపై ఎవరు కుట్రలు చేస్తున్నారు? పార్టీని నడిపించడం ఎవరికి చేత కావడం లేదు. కవిత ఈ మాటలు ఎవరిని ఉద్దేశించి అన్నారు? కేసీఆర్నా, కేటీఆర్నా? కేసీఆర్కి మొన్న లేఖ రాశారు. పార్టీ నేతలతో మీరు కలవడం లేదు, పార్టీ నేతలకు మీకు గ్యాప్ ఉంది, మిమ్మల్ని కలవటానికి కొంతమందికి మాత్రమే అవకాశం ఉంది, చాలామందికి మిమ్మల్ని కలిసే అవకాశం ఇవ్వడం లేదు, మై డియర్ డాడీ అంటూ ఆ లేఖను రాశారు. ఇప్పుడు కవిత మీడియా చిట్చాట్లో చాలా సంచలన విషయాలు బయటపెట్టారు. నా మీద కుట్ర చేస్తున్నారు అని కవిత అంటూ ఉన్నారు. మరి కవితపై కుట్ర చేస్తున్నది ఎవరు అనే విషయంపై కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. కవితపై కుట్ర చేస్తున్నది ఎవరు? పార్టీ నాయకత్వంపై కవిత డైరెక్ట్గా కామెంట్ చేశారు. పార్టీ నాయకత్వంపై డైరెక్ట్ అటాక్ చేశారు కవిత. తాడో పేడో తేల్చుకోవటానికే పార్టీ నాయకత్వం గురించి ఇప్పుడు మీడియా చిట్చాట్లో మాట్లాడారు కవిత. మాటలు ఒక్కసారి మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. మాటల గురించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. కవిత మాట్లాడిన మాటలు నేను ఒక్కొక్కటి చెబుతున్నాను. కేసీఆర్కు నోటీసులు ఇస్తే ట్విట్టర్లో స్పందిస్తే సరిపోతుందని కవిత అంటూ ఉన్నారు. కేసీఆర్కి కాళేశ్వరం ప్రాజెక్టు గురించి నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులు ఇస్తే ట్విట్టర్లో స్పందిస్తే సరిపోతుందని కవిత అంటూ ఉన్నారు. అంతేకాదు కవిత ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు, నేను అసలే మంచిదాన్ని కాదు అని. నేను అసలే మంచిదాన్ని కాదు అని కవిత వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. నా జోలికి వస్తే ఊరుకోను అని కవిత డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు.
కవిత ఈ మాటలను ఎలా చూడాలి? నేను అసలే మంచిదాన్ని కాదు, నా జోలికి వస్తే ఊరుకోను అని కవిత అంటూ ఉన్నారు. నాపై దుష్ప్రచారం చేస్తున్నారు అని కవిత అంటూ ఉన్నారు. మరి కవితపై దుష్ప్రచారం చేస్తున్నది ఎవరు? ఇంటి ఆడబడుచుపై ఈ విధమైన దుష్ప్రచారం చేస్తారా అని కవిత ఈ చిట్ చాట్ లో మాట్లాడారు. ఇంటి ఆడబడుచుపై అంటే అది కేటీఆర్ను ఉద్దేశించే. కేటీఆర్కే కవిత ఆడబడుచు అవుతారు కాబట్టి ఇంటి ఆడబడుచును ఉద్దేశించి బయట సోషల్ మీడియాలో నాపై పిచ్చి రాతలు రాయిస్తున్నారంటూ కవిత మాట్లాడారు. బీఆర్ఎస్ నేతలు ఎందుకు స్పందించరు అని కవిత ప్రశ్నిస్తూ ఉన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్గా చేయాల్సిన పనులు ట్విట్టర్లో పనిచేస్తే సరిపోతుందని కవిత అన్నారు. సరిగ్గా ఈ మాటలు డైరెక్ట్గా కేటీఆర్ పైనే అటాక్ చేశారు కవిత. వర్కింగ్ ప్రెసిడెంట్ పైనే కేటీఆర్ పైనే కవిత అటాక్ చేశారు. వర్కింగ్ ప్రెసిడెంట్గా చేయాల్సిన పనులు ట్విట్టర్లో పనిచేస్తే సరిపోతుందంటూ కవిత కేటీఆర్ను ఉద్దేశించి మాట్లాడారు. నా పార్టీ బీఆర్ఎస్ అని కవిత అంటూ ఉన్నారు. కాంగ్రెస్ మునిగిపోయే నావ్ అని కవిత అంటూ ఉన్నారు. బీఆర్ఎస్తో ఒక్కడే నాయకుడు ఉన్నారు, బీఆర్ఎస్లో ఒక్కడే నాయకుడు అని కవిత అంటూ ఉన్నారు. ఇంకెవరి నాయకత్వాన్ని నేను అంగీకరించను అని కవిత అంటూ ఉన్నారు. అంటే కేసీఆర్ నాయకత్వాన్ని తప్ప ఏంటి? ఒక బయట ఉంది, ఆ బయట చూద్దాం. ఎస్, గతంలో ఆర్టీవీ విషయాన్ని చెప్పింది. గతంలో ఆర్టీవీ ఏం చెప్పిందో ఒక్కసారి ఇప్పుడు మనం చూద్దాం. గుండె నిబ్బరం చేసుకుని వినండి. దేశంలో అతి పెద్ద ఉద్యమాన్ని తీసుకొచ్చిన పార్టీ, తెలంగాణ రాష్ట్ర కళను సాకారం చేసిన పార్టీ, తెలంగాణను 10 ఏళ్లకు పైగా పరిపాలించిన పార్టీ, ప్రధానమంత్రి మోదీకి ఎదురు నిలిచి పోరాడిన పార్టీ, ఎన్నికల నిధుల సమీకరణలో దేశంలోనే 4వ అతిపెద్ద పార్టీ. ఏ పార్టీ గురికే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈ పార్టీ భారత సమితి, తెలంగాణ రాష్ట్ర సమితి మరికొద్ది రోజుల్లో చరిత్రగా మిగిలిపోబోతోంది. ఇది ఇవాల్టి బిగ్గెస్ట్ బ్లాస్టింగ్ న్యూస్. బీఆర్ఎస్ బీజేపీలో కథ అంతకన్నా కాదు. మీరు నమ్మలేని ఈ నిజాన్ని ఇప్పుడు మీ కళ్ళ ముందు ఉంచబోతున్నా. బీఆర్ఎస్ ఎప్పుడు బీజేపీలో కలుస్తుందో ఇవాళ నేను మీకు వివరంగా రాజకీయాల్లో ఈ విలీనం ఎలాంటి రాజకీయ ప్రకంపనలు తీసుకురాబోతుందో నేను మీకు వివరిస్తాను. మొత్తం దేశ రాజకీయ ముఖ చిత్రాన్నే మార్చబోయే వార్తను నేను చెప్పబోతున్నా. గుండె నిబ్బరం చేసుకుని వినండి. దేశంలో అతి పెద్ద ఉద్యమాన్ని తీసుకొచ్చిన సాకారం చేసిన పార్టీ, తెలంగాణను 10 ఏళ్లకు పైగా ప్రధానమంత్రి మోదీకి ఎదురు నిలిచి పోరాడిన పార్టీ, ఎన్నికల దేశంలోనే 4వ అతిపెద్ద పార్టీ. నేను ఏ పార్టీ అర్థమైపోయి ఉంటుంది. ఈ పార్టీ భారత రాష్ట్ర సమితి, ఒకప్పటి సమితి మరికొద్ది రోజుల్లో చరిత్రగా మిగిలిపోబోతోంది. ఇది ఈ బ్లాస్టింగ్ న్యూస్. బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కాబోతోంది. ఇది కల్పిత కథ అంతకన్నా కాదు. మీరు నమ్మలేని ఈ నిజాన్ని ఇప్పుడు బీఆర్ఎస్ ఎప్పుడు బీజేపీలో కలుస్తుందో ఇవాళ నేను మీకు వివరంగా చెప్తాను. దీని పరిణామాలు ఏంటి, తెలంగాణ రాజకీయాల్లో ఈ విలీనం ఎలాంటి రాజకీయ ప్రకంపనలు తీసుకురాబోతుంది నేను మీకు రైట్. ఆర్టీవీ గతంలో ఏదైతే చెప్పిందో ఇప్పుడు కవిత అదే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పింది. గతంలో ఆర్టీవీ ఈ విషయాన్ని చెప్పినప్పుడు ఇది పుకార్లు, మా దగ్గర ఉన్న పక్కా ఇన్ఫర్మేషన్ అని చెప్పాం. చాలా మంది అప్పుడు అంగీకరించలేదు. కానీ ఇప్పుడు కవిత చెప్పిన మాటలతో, కేసీఆర్ కుమార్తె కేటీఆర్ సోదరి కవిత చెప్పిన మాటలతో ఆ ప్రయత్నం జరిగింది అనేది ఆర్టీవీ గతంలో ఏదైతే చెప్పిందో అది నిజం. అందుకు ప్రయత్నాలు జరిగాయనే విషయాన్ని ఇప్పుడు కవిత మాటల ద్వారా కూడా మనకి స్పష్టమవుతుంది. గతంలోనే ఆర్టీవీ ఈ విషయాన్ని చెప్పింది. పార్టీ చీఫ్ కేసీఆర్ కేటీఆర్ లక్ష్యంగా కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ బీజేపీలో విలీనం చేయాలని చూస్తున్నారంటూ కవిత మాట్లాడారు. నేను రాసిన లేఖను బయట పెట్టింది ఎవరు అని కవిత అడుగుతున్నారు. అంతేకాదు కేటీఆర్నే టార్గెట్గా చేసిన కొన్ని కామెంట్స్ కూడా నేను మీకు చదివి వినిపిస్తున్నాను. ఇదిగో ఈ కామెంట్సే కేటీఆర్ను టార్గెట్ చేసుకుని కవిత మాట్లాడారు. వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తే సరిపోతుందా, ట్విట్టర్లో పనిచేస్తే సరిపోతుందంటూ కవిత మాట్లాడారు. పార్టీ కోసం నా రక్తాన్ని దారబోసాను అని కవిత అంటూ ఉన్నారు.
నా రక్తాన్ని దారబోసాను కానీ నన్ను పట్టించుకోవడం లేదు అనే ఆవేదన కవిత వ్యక్తం చేస్తున్నారు. కవిత ఇంకేం మాట్లాడారో నేను మీకు చెప్పబోతున్నాను. అమెరికాలో సెలబ్రేట్ చేసుకునే అంత ఏం చేశాము అని అంటున్నారు. అమెరికాలో రజతోత్సవాలను జరుపుతూ ఉన్నారు. ఆ రజతోత్సవాల సభ గురించి కూడా కవిత మాట్లాడారు. అమెరికాలో సెలబ్రేట్ చేసుకునేంత మనం ఏం చేశాము, మీరేం చేశారు అంటూ మాట్లాడుతున్నారు. ప్రతిసారి మా నాన్న రాసిన లేఖ చదివి చింపేసేవారు, కానీ నా కర్మ ఈసారి అలా జరగలేదు అని. అంటే గతంలో కవిత చాలాసార్లు లేఖలు రాశారు. అప్పుడు రాసిన ప్రతి లేఖను కూడా కేసీఆర్ చదివి చింపేసేవారు. కానీ ఈసారి రాసిన లేఖను కేసీఆర్ చింపలేదు, నా కర్మ అంటూ ఆమె మాట్లాడారు. నా కర్మ ఈసారి అలా జరగలేదు అని అందుకంటూ ఉన్నారు. ఆ లేఖను బయట పెట్టిన గ్రీకు వీరుడు ఎవరు, లీకు వీరులు ఎవరు అంటూ కవిత మాట్లాడుతూ ఉన్నారు. నన్ను తట్టుకోవాలి అంటే దమ్ముండాలి అని కవిత మాట్లాడుతూ ఉన్నారు. నన్ను తట్టుకోవాలి అంటే దమ్ముండాలి అంటూ కవిత డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు. నేను అసలే మంచిదాన్ని కాదు అంటూ కవిత మాట్లాడారు. నన్ను తట్టుకోవాలి అంటే దమ్ముండాలి అని కవిత మాట్లాడారు. అంతేకాదు పార్టీని నడిపించడం చేత కాకుండా, పార్టీని నడిపించడం చేత కాని వారు నా పైన కుట్రలు చేస్తున్నారంటూ కవిత మాట్లాడారు. పార్టీని నడిపించడం ఎవరికి చేత కావడం లేదు అనే విషయం గురించి కవిత మాట్లాడారు. ట్విట్టర్లో స్పందిస్తూ ఉన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ సరిగా పనిచేయడం లేదు, వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే ట్విట్టర్లో స్పందిస్తారంటూ కవిత ఈ మీడియా చిట్చాట్లో చాలా సంచలన వ్యాఖ్యలు చేశారు. మీరు మీడియాతో మాట్లాడితే నేను మాట్లాడుతా అంటూ ఉన్నారు. మొన్న కేటీఆర్ ఏదైనా విభేదాలు ఉంటే పార్టీ అంతర్గతంగా చూసుకోవాలి, పార్టీతో మాట్లాడాలంటూ కేటీఆర్ మాట్లాడారు. మీరు మీడియాతో మాట్లాడొచ్చు, నేను మాట్లాడకూడదు అంటూ కవిత మాట్లాడుతున్నారు. అంతేకాదు సోషల్ మీడియాలో కొంతమంది కవితపై విమర్శలు చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో కవితను టార్గెట్గా చేసుకుని కొన్ని కమెంట్స్ పెడుతూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా ఇప్పుడు కేటీఆర్ కన్సర్న్లోనే జరుగుతున్నాయనే ఉద్దేశంతో కవిత మాట్లాడారు. ఇతర దేశాల్లో సోషల్ మీడియా వింగ్స్ని ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి నా పైన సోషల్ మీడియాలో దాడి చేస్తూ ఉన్నారు అని కవిత మాట్లాడుతున్నారు. నా పైన జైల్లో ఉన్నప్పుడే కుట్ర జరిగింది అని కవిత అంటూ ఉన్నారు. మరి జైల్లో ఉన్నప్పుడు కవితపై జరిగిన కుట్ర ఏంటి? పార్టీని నడిపించడం చేత కాదు అని కవిత అంటున్నారు. మీ తెలివితేటలు ప్రత్యర్థులపై చూపించండి, నాపై కాదు, నేను అసలే మంచిదాన్ని కాదు అంటున్నారు. ఇంకొక కీలకమైన కామెంట్స్ కూడా చేశారు. కోవట్లు ఉన్నారని చెబితే ఇంటి ఆడబిడ్డ పైన పెయిడ్ ఆర్టిస్టులతో మాట్లాడించడం కరెక్ట్ అని అంటున్నారు. ఇది నేరుగా కేటీఆర్ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలే. ఇంటి ఆడబడుచు అంటే కేటీఆర్కే. సో ఇంటి ఆడబడుచుపై పెయిడ్ ఆర్టిస్టులతో మాట్లాడిస్తున్నారు అంటూ కవిత ఆవేదన వ్యక్తం చేశారు. లీకు వీరులను బయట పెట్టమంటే గ్రీకు వీరులు నా మీద దండెత్తారు అంటూ కవిత మాట్లాడారు. పదవులు పట్టుకొని వేలాడడం నాకు రాదు అంటూ కవిత మాట్లాడారు. కేసీఆర్కు నోటీసులు ఇస్తే ట్విట్టర్లో స్పందిస్తే సరిపోతుందంటూ మాట్లాడారు. నేను అసలే మంచిదాన్ని కాదు అంటూ కవిత మాట్లాడారు. అంతేకాదు నన్ను పార్టీ నుంచి బయటకు పంపే సీన్ ఎవరికి లేదు అంటూ కవిత మాట్లాడుతున్నారు. అంటే కవితను పార్టీ నుంచి బయటకు పంపించే కుట్ర కొన్నాళ్ళ క్రితమే మొదలైంది అని కవిత మాట్లాడుతున్నారు. నన్ను పార్టీ నుంచి బయటకు పంపించే సీన్ ఎవరికి లేదు అంటూ కవిత మాట్లాడారు. నేను కాంగ్రెస్తో మాట్లాడింది శుద్ధ అబద్ధం అని కూడా కవిత మాట్లాడారు. ఇప్పటికే కాంగ్రెస్తో రాయబారాలు నడుపుతూ ఉన్నారు, కొంతమంది ఎమ్మెల్యేలను తీసుకుని కాంగ్రెస్లోకి వెళ్ళిపోబోతున్నారు అంటూ ఒక ప్రచారం జరుగుతోంది మీడియాలో. అయితే కాంగ్రెస్తో నేను మాట్లాడాను అన్నది అబద్ధం అని కవిత కొట్టిపారేశారు. ఆస్కార్ ఫెర్నాండెస్తో మాట్లాడి 2013తో సోనియాతో భేటీ అయ్యా. 2013లో కాంగ్రెస్ నేతలతో మాట్లాడాను, ఆ తర్వాత నేను కాంగ్రెస్ నేతలు ఎవరితోనూ మాట్లాడలేదు అని చెప్తున్నారు. పార్టీ కోసం నేను రక్తాన్ని దారబోసాను అని కవిత అంటున్నారు. అమెరికాలో సెలబ్రేట్ చేసుకునేంత ఏం చేశామని అడిగారు. ప్రతిసారి నేను రాసిన లేఖను చదివి మా నాన్న చించేసేవారు, కానీ ఈసారి నా కర్మ అలా జరగలేదు, ఆయన చించకుండా అట్టే పెట్టడం వల్లే ఈ లేఖ లీక్ అయింది అని చెప్తున్నారు. అంటే లేఖ లీక్ అవడంపై అగ్రనాయకత్వం కూడా చాలా సీరియస్గా ఉంది. కవిత రాసిన లేఖపై కూడా చాలా సీరియస్గా ఉన్నారని అర్థమవుతుంది. ఆ లేఖ చుట్టూ ఇప్పుడు పెద్ద ఎత్తున రాజకీయం జరుగుతుంది. నన్ను తట్టుకోవాలంటే దమ్ముండాలి అని, నన్ను తట్టుకోవాలి అంటే దమ్ముండాలి అని డైరెక్ట్ వార్నింగ్ కూడా ఇచ్చారు. మీరు మీడియాతో మాట్లాడితే నేను కూడా మాట్లాడుతానంటూ చెప్తున్నారు. నేను రాసిన లేఖ మా నాన్నకు రాశాను, పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ గారికి రాయలేదు అని చెప్పారు. ఇక్కడ కేసీఆర్కి నేను పార్టీ అధ్యక్షుడిగా రాయలేదు, మై డియర్ ఫాదర్ అంటూ రాశాను. అంటే మా నాన్నకు రాశాను, మా నాన్న హోదాలో రాశాను, కుమార్తె హోదాలో రాశాను తప్ప పార్టీ కార్యకర్త హోదాలో నేను రాయలేదు అని చెప్తున్నారు. బీఆర్ఎస్ను బీజేపీకి అప్పగించే కుట్ర జరుగుతోంది అని చెప్పారు. ఎస్, ఆర్టీవీ గతంలో చెప్పింది, మీకు ఇంతకుముందు బయట కూడా వేసి చూపించాను.
గతంలో ఆ లింక్ను కూడా మేము ఇప్పుడు ప్రథమానికి తీసుకొచ్చి పెడతాం. ఆ లింక్ను కూడా ఇప్పుడు మేము ఫస్ట్లో దాన్ని ప్లేస్ చేస్తాము. ఆ లింక్ను కూడా మీరు చూడొచ్చు. గతంలోనే ఈ విషయాన్ని ఆర్టీవీ చాలా స్పష్టంగా చెప్పింది. బీఆర్ఎస్ బీజేపీకి అప్పగించే కుట్ర జరుగుతోంది అని, బీఆర్ఎస్ ఉండాలి అని నేను కోరుకుంటున్నాను అని కవిత చెప్పారు. కానీ బీఆర్ఎస్ను బీజేపీలోకి ఎందుకు అప్పగించాలని అనుకుంటూ ఉన్నారనే విషయంపై కూడా ఇప్పుడు చర్చ జరుగుతోంది. నేను కాంగ్రెస్తో మాట్లాడింది అబద్ధం, 2013లో ఆస్కర్ ఫెర్నాండెస్తో మాట్లాడి సోనియాతో భేటీ అయ్యాని మాత్రమే చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే పడవ, దేశంలో రాష్ట్రంలో మునిగిపోయే పడవలోకి నేను వెళ్ళను అని చెప్తున్నారు. రాహుల్ గాంధీ చక్కగా లేక బీజేపీ గెలుస్తోంది అని చెప్తున్నారు. బీజేపీ గురించి మాట్లాడారు, బీజేపీ గెలుస్తోంది అని. బీఆర్ఎస్లో కేసీఆర్ ఒక్కరే లీడర్, వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్కి గౌరవం ఇస్తా అంతే, వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్కి గౌరవం ఇస్తా అంతే తప్ప బీఆర్ఎస్లో కేసీఆర్ ఒక్కరే లీడర్ అంటూ మాట్లాడారు. గతంలో మా కవిత మాట్లాడిన మాటలు ఇప్పుడు మీకు గుర్తున్నాయా? కేసీఆర్ దేవుడు, కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయని. ఇప్పుడు ఆ దయ్యాలు అంటూ ఎవరిని ఉద్దేశించి మాట్లాడారు అన్నదానికి కవిత ఇప్పుడు మీడియా చిట్చాట్లో మాట్లాడిన మాటలతో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో చంద్రబాబు తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా కుట్ర చేశారు. ఆ రోజు ప్రగతి భవన్లో ఆంధ్రప్రదేశ్ నాయకులతో రేవంత్ రెడ్డి భేటీ అయ్యి ఆ తర్వాత బంగచర్ల ప్రాజెక్టుకు తెరపైకి వచ్చింది అంటూ కవిత మాట్లాడారు. అలాగే ఎన్డీఏ ప్రభుత్వంలో తెలంగాణపై కుట్ర జరుగుతోంది అని కూడా మాట్లాడారు. త్వరలో టీడీపీ కాంగ్రెస్ కలిసి తెలంగాణలో కలిసి నడుస్తాయంటూ కూడా మాట్లాడారు. బీఆర్ఎస్లో ఉన్న తెలంగాణ నాయకులు, నాకు బుద్ధి చెబుతున్న నాయకులు తెలంగాణకు జరుగుతున్న నష్టంపై దృష్టి పెట్టాలి అని ఇప్పటికే కవిత పైన కొంతమంది నాయకులతో సోషల్ మీడియాలో మాట్లాడిస్తూ ఉన్నారు అని కవిత అంటూ ఉన్నారు. పెయిడ్ ఆర్టిస్టులను తీసుకుని వచ్చి నాపై మాట్లాడిస్తూ ఉన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే మాట్లాడాల్సింది ట్విట్టర్లో కాదు, గ్రౌండ్లో అని మాట్లాడుతున్నారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారు అంటూ ఇంటి ఆడబిడ్డపై మాట్లాడిస్తూ ఉన్నారు అని. ఢిల్లీ లిక్కర్ ఆరోపణలు చేసినప్పుడు నేను కేసీఆర్ వద్దకు వెళ్ళి రాజీనామా చేస్తానని చెప్పాను, కానీ వద్దు అని చెప్పారు, కేసీఆర్ వద్దు అన్నారని చెప్తున్నారు. నేను పదవికి పార్టీ పదవికి, ఎమ్మెల్సీ పదవికి పార్టీ పదవికి రాజీనామా చేస్తాను, జైలుకు వెళ్తున్నాను కదా అని చెప్పాను, కానీ నాపై ఉన్న కోపంతో నీ మీద కక్ష చేస్తున్నారు, నువ్వు రాజీనామా చెయ్యొద్దు అని కేసీఆర్ నాకు చెప్పారు అని కవిత అంటూ ఉన్నారు. మరీ ముఖ్యంగా ఇక్కడ చూడాల్సింది బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేసే ప్రయత్నం జరుగుతోంది అనే విషయం గురించి చాలా ఎక్కువగా ఆలోచించాలి. గతంలో ఆర్టీవీ కొన్ని నెలల క్రితం ఆర్టీవీ ఏదైతే చెప్పిందో ఇప్పుడు కవిత అదే విషయాన్ని మీడియా చిట్చాట్లో చెప్పారు. కవిత ఎప్పుడైతే లేఖ రాశారో, కవిత ఎప్పుడైతే మీడియా ముందుకు వచ్చారో బీఆర్ఎస్ నాయకులు ఎవరు కూడా నేరుగా మాట్లాడొద్దు అంటూ బీఆర్ఎస్ నుంచి ఆదేశాలు కూడా జారీ చేశారు. అంతగా బీఆర్ఎస్ నాయకులు ఎవరు కూడా డైరెక్ట్గా మాట్లాడట్లేదు. కానీ సోషల్ మీడియాలో కవితను టార్గెట్గా చేసుకొని ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు. కవిత దాని గురించే మాట్లాడారు. గ్రీక్ వీర్లు ఎవరో చెప్పండి అంటే, లీక్ వీర్లు ఎవరో చెప్పండి అంటే గ్రీక్ వీర్లు నాపై ఎందుకు విరుచుకుపడుతున్నారు అని ఇంటి ఆడబిడ్డపై సోషల్ మీడియాలో అవాకులు చవాకులు పేరిస్తున్నారు. ఇంటి ఆడబిడ్డపై సోషల్ మీడియాలో టార్గెట్ చేయించి నాపై రాతలు రాయిస్తున్నారు అంటూ మాట్లాడుతున్నారు. పార్టీ కోసం నేను చెమట రక్తాన్ని దారబోసాను, కానీ ఇప్పుడు నన్ను పార్టీ నుంచి వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. నన్ను పార్టీ నుంచి వెళ్ళగొట్టే దమ్ము సీను ఎవరికి లేదు అంటూ